ఈ మధ్య తెలుగు స్టేట్స్ లో ఎక్కువ వినబడుతుంది ఒకటి బెట్టింగ్ యాప్స్. అసలు ఏంటి బెట్టింగ్ యాప్స్? ఇది ఎవరు మొదలు పెట్టారు? ఈ కేసు సడన్ గా ఇప్పుడు ఎందుకు సెన్సేషన్ అవుతుంది? ఇవన్నీ తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ సరదాగా గేమ్స్ ఆడుతూ మొదలయ్యాయి. తర్వాత దానికి అట్రాక్ట్ అవుతూ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ప్రాఫిట్ వస్తుంది, మనీ మనకు తిరిగి వస్తాయి, లేదా మనీ డబల్ అయ్యి మనకి తిరిగి వస్తాయి అనుకుంటూ చేస్తూ ఉన్నారు మోస్ట్లీ ప్రెసెంట్ యూత్. దాని తర్వాత చూస్తే అలా అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అప్పుల్లో మునిగిపోయారు. దాని తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎలాగోలా కష్టపడి అప్పులు కొంతమంది అయితే తీరుస్తున్నారు, కానీ ఇంకొంతమంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఇలా చాలా కేసెస్ ఉన్నాయి చనిపోయినవి. ఇంకా చూస్తే చనిపోయిన వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో మీకు తెలుస్తుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కి యూత్ ఇంతలాగా అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో కొంచెం ఫేమ్ అండ్ పాపులారిటీ ఉంటే చాలు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ లో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అండ్ వీటి మీద వీడియోస్ తయారు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ .com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. మనకు తెలిసినట్టయితే వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా వరకు యూత్ ఉంటారు అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద నమ్మకం పెట్టుకున్నారు. దాని తర్వాత ఈ యాప్స్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే దాని మీద ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ కూడా వస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులో పాపులర్ గా వినిపిస్తున్న నేమ్స్ విష్ణుప్రియ, హర్ష సాయి, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, టేస్టీ తేజ, అజయ్ కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు. వీళ్ళు కాకుండా ఇంకా యాంకర్ శ్యామల, మంచులక్ష్మి, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ నేమ్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇదంతా ఇంత సెన్సేషన్ కేసుగా చేసి దానికి రియాక్ట్ అవుతూ అపోజ్ చేస్తున్నది మనందరికీ తెలిసిన అన్వేషణ ఛానల్ తో ఫేమస్ అయిన అన్వేష్. తను ఒక ట్రావెలర్, బ్లాగర్, ప్రపంచ యాత్రికుడు అని ఫేమస్ అయ్యాడు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచం మొత్తం తిరుగుతూ. ఇంకా అన్వేష్ March 11th ఒక ఇంటర్వ్యూ పెట్టాడు. దాంట్లో VC సజ్నార్ IPS కూడా పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఏం మాట్లాడుకున్నారు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కేసు గురించి ఈ సెన్సేషన్ మొత్తం చెప్పుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ చాలా కోట్ల వరకు సంపాదించారు అని చెప్పారు. ఇంకా ఏంటంటే వీళ్ళందరికంటే ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ చేసింది అండ్ ప్రమోట్ చేసింది ఎవరో కాదు, ఇమ్రాన్ ఖాన్ అన్న వ్యక్తి. అతను పరేషాన్ బాయ్స్ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంకా చూస్తే దాంట్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్స్ చేస్తూ. దాని ద్వారా ఒక 25 crores దాకా సంపాదించాడు. ఇంకా చూస్తే అతని దగ్గర 6 స్పోర్ట్స్ బైక్స్, 4 కార్స్, ఇంకా 3 హోటల్స్ ఉన్నాయి. ఇంకా అతను పాకిస్తానీ ముస్లిం, పారిపోవటానికి చూశాడు అని చెప్తున్నారు. పాస్ట్ లో కూడా అన్వేష్ అండ్ యూట్యూబ్ ట్రావెల్ బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ మధ్య ఒక క్లాష్ జరిగింది ఈ బెట్టింగ్ యాప్స్ మీద. అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుని సన్నీ యాదవ్ మీద కేస్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ కూడా వీటి మీద ప్రమోషన్స్ చేస్తారు. సో ఆ పోస్ట్ ని అన్వేష్ తన స్టోరీలో మెన్షన్ చేసి పెట్టాడు. దీని మీద అయితే కేస్ ఖచ్చితంగా పడుతుంది అని అయితే అంటున్నారు. ఇంకా చూస్తే VC సజ్నార్ IPS గారు ఈ విషయంపై యాక్షన్ తీసుకుంటాము అండ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. ఇంకా ఏమన్నారు అంటే ఈ అకౌంట్స్ ని అన్ఫాలో చేసి ఇంకా ఇలా ప్రమోషన్స్ చేస్తున్న అకౌంట్స్ ని రిపోర్ట్ కూడా చేయండి అని చెప్తున్నారు జనాలకి. అండ్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళకి కొంచెం కూడా రిగ్రెషన్ లేదు అని ఇలా చేస్తున్నారు. ఇంకా దీని వల్ల ఎంతో మంది చనిపోతున్నారు అండ్ చాలా మంది ఇట్లా ఫాలో అవుతున్నారు, అది కూడా చాలా వరకు యూత్ ఉంటున్నారు అని చెప్పారు. సో దీని మీద ఎంత త్వరగా అయితే అంత త్వరగా యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఎవరైతే ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ భయపడి వాళ్ళ వీడియోస్ ని వాళ్ళ అకౌంట్ లో నుంచి తీసేశారు. ఇంకా కొంతమంది అయితే అపాలజీ వీడియోస్ కూడా చేశారు అండ్ అప్లోడ్ చేశారు. దాంట్లో ఏం చెప్పారంటే ఇలా ప్రమోషన్స్ చేసినందుకు మేము సారీ అండ్ ఇలా మాకే తెలియకుండా చేశాము అని చెప్పారు. ఇంకా ఎవరిని నమ్మకండి అని కూడా చెప్పారు. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆపేశాను అండ్ దానికి మీ అందరికి ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదే కాకుండా ఇంకా చాలా మంది తెలుగు టాప్ సెలబ్రిటీస్ పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళు పాస్ట్ లో ఎప్పుడో ఇలా బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్ చేసినట్టు చెప్తున్నారు.
ఆల్మోస్ట్ 25 సెలబ్రిటీస్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మియాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఇంకా చూస్తుంటే వీళ్ళు చాలా ఇన్స్పైర్ చేసే సెలబ్రిటీస్. వీళ్ళే ఇలా చేశారంటే డౌట్ వస్తుంది. వీళ్ళు చాలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, లైక్ జంగుల్ రమ్మీ, యోలో 247, ఫేర్ ప్లే, G-Twin, పరి మ్యాచ్, ఆంధ్ర 365. పిఎం పనీంద్ర శర్మ అనే ఒక 32 years old బిజినెస్ మ్యాన్ మియాపూర్ లో ఉంటున్నారు. ఈయన తన ఏరియాలో ఉండే స్టూడెంట్ గ్యాదరింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అందులో చాలా వరకు యూత్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడారంట. వాళ్ళు దాచుకున్న డబ్బులు మొత్తం ఇట్లా పోగొట్టుకున్నారు అని చెప్పారు. ఇంకా చూస్తే దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలా చేశామని కూడా చెప్పారంట. ఇదంతా విన్నాక పనీంద్ర శర్మ గారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. వీళ్ళని సెక్షన్ 318 of 4, 112 రెడ్ విత్ 49 of the భారతీయ న్యాయ సంహిత BNS, సెక్షన్ 3 of A and 4 of the తెలంగాణ గేమింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ 66 of D of the ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కేసెస్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని తెలుస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా చేస్తున్నారు. సో నిజమేంటో తెలియాల్సి ఉంది. ఇంక నుంచి ఎవరైనా ఇలాంటివి ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద 1986 యాక్ట్ ప్రకారం మోసం చేసే యాప్ ఆర్ ప్రోడక్ట్ అని చేస్తాము అని, ఇంకా చూస్తే సెలబ్రిటీస్ అయితే 3 years బ్యాన్ చేస్తాము, ఇంకా వాళ్ళ మీద 10 lakhs ఫైన్ కూడా వేస్తామని చెప్పారు. అదే మళ్ళీ వాళ్ళు రిపీట్ అయితే చేస్తే వాళ్ళకి జైలు శిక్ష తప్పదు అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నా కమెంట్ సెక్షన్ లో.